హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి ఇది రెడీ టు మూవ్ ఫుల్లీ ఫర్నిష్డ్ హౌస్ అండి. ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అనమాట. ఈ హౌస్ యొక్క లొకేషన్ వచ్చేసరికి మనకు విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్స్ లోపల ఉన్నామండి. ఇది కుంట్లూరు అనే ఏరియాలో ఉంటుందండి. కుంట్లూరు మెయిన్ రోడ్కి జస్ట్ మీకు వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉంటుందన్నమాట. అలాగే హయాత్ నగర్ బస్ స్టాప్ నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో అయితే ఉన్నాము. నార్త్ ఈస్ట్ కార్నర్ హౌస్ అండి. ఇది 200 గజాల్లో కట్టిన హౌస్ అండి. ఇది మీకు డైమెన్షన్ వచ్చేసరికి 39.6 బై 46.6 అండి. ఏదైతే ఈస్ట్ సైడ్ వచ్చేసరికి మీకు 39 ఇటు వచ్చేసరికి మీకు ఈస్ట్ సైడ్ 39.6 అండి. అలాగే నార్త్ సైడ్ వచ్చేసరికి మీకు 46.6 అండి. రెండు వైపులో వచ్చేసరికి మీకు 25 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయండి. ఇరువైపులా 25 ఫీట్ రోడ్స్ అయితే ఉన్నాయి. ఫుల్లీ ఫర్నిచర్తో అయితే ఈ హౌస్ అనేది సేల్కి వచ్చిందండి. ఫర్నిచర్ వర్క్ అయితే జరుగుతుంది. 100% క్లియర్ టైటిల్తో మీకు ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మున్సిపాలిటీ పర్మిషన్తో జిహెచ్ఎఫ్సి అప్రూవ్డ్ హౌస్ అనమాట. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. టోటల్ హౌస్ అయితే నేను 1 బై 1 ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు డీటెయిల్స్ అయితే చెప్తాను. వీడియో టోటల్ చూపిస్తూ డీటెయిల్స్ అయితే చెప్తాను. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయకపోతే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఇక మనం లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. మనం లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. ఈస్ట్ గేట్ నుంచి మనం లోపలికి ఎంటర్ అయినాము. అలాగే నార్త్ సైడ్ కూడా మీకు ఒక ఎంట్రన్స్ ఇచ్చారనమాట. కార్ పార్కింగ్ గేట్ వచ్చేసరికి మనకి ఈస్ట్ ఇచ్చారనమాట. ఇది 200 గజాల్లో కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుంది. జిహెచ్ఎంసీ అప్రూవ్డ్ హౌస్ ఫుల్లీ ఎల్ఆర్ఎస్ పేడ్ ప్లాట్లో అయితే కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. దాంతోపాటుగా ఇక్కడ లిఫ్ట్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. మీకు క్లియర్గా చూసుకోండి, లిఫ్ట్ ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. ఇటు మీకు స్టెప్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఏదైతే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళిపోవచ్చు. పిల్లర్స్తో కట్టిన హౌస్ నెక్స్ట్ ఫ్లోర్ పర్మిషన్ తెచ్చుకొని మీరు కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. పార్కింగ్ విషయానికి వస్తే పార్కింగ్ చూడండి ఫ్రెండ్స్, మనం ఒక కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే ముందర మనకి రోడ్ కాబట్టి మనం ఫ్రంట్లో కూడా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మల్టిపుల్ బైక్స్ పార్క్ చేసుకోవచ్చు. ఈ హౌస్కి వచ్చేసరికి బోర్ వాటర్ అవైలబుల్ ఉంది. అలాగే సంప్ అవైలబుల్ ఉంది. ఈ ఏరియాలో మీకు డ్రింకింగ్ వాటర్, మంజీరా వాటర్ కనెక్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయన్నమాట. మీకు పార్కింగ్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. క్లియర్గా మీరు చూడొచ్చు. 200 గజాలు కట్టిన హౌస్ ఫ్రెండ్స్. ఇది టోటల్ స్లాబ్ ఏరియా వచ్చేసరికి మీకు 1780 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1,43 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది. విత్ ఫర్నిచర్తో పాటు ఫుల్లీ కబోర్డ్స్ అయితే ఉంటాయి. కంప్లీట్ చేసి ఇస్తారు వర్క్. 1,43 lakhs అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇక మనం స్టెప్స్ పక్కకు వచ్చేసరికి అవుట్ సైడ్ వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మీకు కామన్ వాష్రూమ్, గెస్ట్ వాష్రూమ్ కూడా ఇవ్వడం జరిగింది. 100% వాస్తు ప్రకారంగా హౌస్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మీకు క్లియర్ టైటిల్ అయితే ఉంటుందండి. ఇక మనం లోపలైతే కవర్ చేస్తాను. మీకు నార్త్ సైడ్ గల్లీ కూడా చూసుకోవచ్చు. అవుట్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాష్ ఏరియా అనేది క్లియర్గా చూడండి. మీకు టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. మీకు మన చుట్టూతో అయితే మూవ్ అయి రావచ్చు అనమాట. వెంటిలేషన్ కూడా మనకి ప్lenty ఆఫ్ వెంటిలేషన్ ఉంది. చాలా ప్లెజెంట్ ఏరియాలో ఉన్న హౌస్ అండి. ఇది విజయవాడ హైవే నుంచి 4 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాం. మనకి బస్ రూట్కి అయితే వచ్చేసరికి వాకబుల్ డిస్టెన్స్లో అయితే ఉన్నాం అనమాట. ఇంకా లోపలికి వెళ్దాం ఫ్రెండ్స్. లోపల నేను క్లియర్గా బెడ్రూమ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. మనం మెయిన్ డోర్ నుంచి లోపలికి వచ్చేసాం ఫ్రెండ్స్. మనం హాల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట. రైట్ సైడ్ చూసుకోండి, మీరు వెంటిలేషన్ కోసం విండో కూడా ఇచ్చారు. యూపీవీసీ విండోస్ ఇచ్చారు. మీరు క్లియర్గా చూసుకోవచ్చు. వాటికి ఐరన్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మెస్కిటో మెష్ కూడా ఇచ్చారనమాట. స్లైడ్ విండోస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ హౌస్ వచ్చేసరికి మీకు టోటల్గా 3 BHK హౌస్ అండి. ఫుల్లీ కబోర్డ్స్తో ఉంటుంది. మీకు కొత్త ఇల్లు అనమాట. రెడీ టు మూవ్ అయితే మీకు రిజిస్ట్రేషన్ చేసుకునే లోపల అయితే వర్క్ అయితే కంప్లీట్ చేయడం జరుగుతుంది. క్లియర్గా చూసుకోండి. మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే పూజా రూము, కిచెన్ రూము మీకు ఇవ్వడం జరిగింది అనమాట. పూజా రూమ్ సపరేట్ పూజా రూమ్ ఉంది. కిచెన్ రూమ్ కూడా మనకి డెడికేటెడ్ కిచెన్ రూమ్ కూడా ఉంది. ఇటు క్లియర్గా చూసుకోండి. మీకు పూజా రూమ్ వస్తుంది. సపరేట్ డోర్తో అయితే ఇవ్వడం జరుగుతుంది. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. కిచెన్ అయితే మనం కవర్ చేస్తున్నాం. ఇప్పుడు ఇది డైనింగ్ ఏరియాలో అయితే ఉన్నాం మనం. ఇది డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఇది అలాగే ఇటు మనకి కిచెన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే మన కిచెన్ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి, ఏదైతే వాష్ ఏరియాకి వెళ్ళిపోవడానికి సపరేట్ డోర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది అనమాట. ఇటు క్లియర్ చూడండి. మీకు కిచెన్ అయితే కవర్ చేస్తున్నాను. టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. మనకి సిస్టమ్ వచ్చేసరికి ఇక్కడ మొత్తం వచ్చేసరికి ఇది గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేశారు. అలాగే వాల్స్కి వచ్చేసరికి టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది అనమాట. వెంటిలేషన్ కోసం విండో కూడా ప్రొవైడ్ చేశారు. కబోర్డ్స్ వర్క్ అయితే జరుగుతుంది. ఇక మనం బెడ్రూమ్స్కి వచ్చేద్దాం. ఇది ఫస్ట్ బెడ్రూమ్ ఫ్రెండ్స్. ఇది
ఫస్ట్ బెడ్రూమ్ యొక్క సైజ్ చూడండి, వర్క్ కూడా జరుగుతుంది, మీ కళ్ళ ముందు చూపిస్తున్నాను. అలాగే మనకి వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, ఫాల్ సీలింగ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. పాపప్ ఫాల్ సీలింగ్ అనమాట ఇది. దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉందన్నమాట. అటాచ్డ్ వాష్రూమ్ వచ్చేసరికి వెస్ట్రన్ స్టైల్లో అయితే ఇచ్చారు, టైల్స్ అయితే యూస్ చేశారు, గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అలాగే మనకి అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్ కట్గా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం నెక్స్ట్ బెడ్రూమ్స్కి అయితే మూవ్ ఆన్ అయిపోదాం. ఇది వచ్చేసరికి మనకి హ్యాండ్ వాష్ సింక్ అండి. ఇది క్లియర్గా చూసుకోండి మీరు. ఇది కామన్ వాష్రూమ్ అండి. కామన్ వాష్రూమ్ కూడా మీకు ఇండియన్ స్టైల్లో అయితే ఇస్తారు, టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మనకి సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్ కూడా కవర్ చేస్తామని చూడండి, చాలా స్పేసియస్గా అయితే ఇచ్చారు. వెంటిలేషన్ అయితే మన నేచురల్ లైట్లోనే తీస్తున్నాను, ఫుల్లీ వెంటిలేషన్ అయితే ఉంది. అలాగే దీనికి కూడా మనకి అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి చూపిస్తాను క్లియర్గా చూడొచ్చు. అటాచ్డ్ వాష్రూమ్ కూడా మంచి స్పేసియస్గానే ఇచ్చారు, టైల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే గీజర్ పాయింట్, షవర్ పాయింట్, అన్ని ట్యాప్ ఫిట్టింగ్ పాయింట్స్ అయితే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. ఇది మనకి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. దీనికి నార్త్ సైడ్ ఏదైతే నార్త్ సైడ్ కూడా మనకి డోర్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ డోర్ వచ్చేసరికి నార్త్ సైడ్ మనం ఈ ఓపెన్ చేసుకుని నార్త్ సైడ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. అవుట్ సైడ్ వాష్ ఏరియాకి కూడా వెళ్ళిపోవచ్చు, బయటకు కూడా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇవి మనం కబోర్డ్స్ అయితే చూడొచ్చు. అలాగే వెంటిలేషన్ కోసం విండో ఇచ్చారు, ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అలాగే పైన చూడండి ఫ్రెండ్స్, మనకి ఎక్స్ట్రా స్టోరేజ్ స్పేస్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టోటల్గా ఇది 3 BHK హౌస్, 1780 SFTతో వస్తుంది. ప్రైస్ వచ్చేసరికి 1,43,00,000 అయితే కోట్ చేయడం జరుగుతుంది అనమాట. క్లియర్ టైటిల్, ఫుల్లీ LRS పెయిడ్, మీకు GHMC అప్రూవ్డ్ హౌస్. టోటల్ టెరెస్ ఏరియా అయితే చూపిస్తాను నేను. వీడియోలో కంటిన్యూ అవుతూ ఉండండి. ఇప్పటివరకు నేను లైక్ చెప్పితే మీ సపోర్ట్ని మాకు లైక్ ద్వారా తెలియచేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అలాగే ఈ హౌస్కి సంబంధించిన ఇమేజెస్ మీకు కావాలనుకుంటే మన వెబ్సైట్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక స్టెప్స్ విషయానికి వస్తే గ్రానైట్ మార్బుల్స్ అయితే యూస్ చేయడం జరిగింది. అలాగే దీనికి స్టెప్స్కి వచ్చేసరికి స్టెయిన్లెస్ స్టీల్ గ్రిల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మనం రూఫ్ చూడండి, రూఫ్ కూడా కవర్ చేశారు. టోటల్ టెరెస్ ఏరియాకి వెళ్ళిపోతున్నాం మనం. టెరెస్ ఏరియాలో అసలు ఏంటి అనేది చూద్దాం. ఇది లిఫ్ట్ ప్రొవిజన్ అండి. ఇది కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూపించాను కదా, క్లియర్గా చూడొచ్చు మనం. పిల్లర్స్తో కట్టిన హౌస్ ఇది. మీకు క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది మీరు దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు అనమాట. మీకు కనుక ఈ హౌస్ నచ్చినట్టయితే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసి మీ యొక్క విజిట్ని మీరు కన్ఫర్మ్ చేయండి. అలాగే ఇప్పటివరకు నేను లైక్ చేయకపోతే లైక్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో మంచి ప్రోడక్ట్తో మళ్ళీ కలుస్తాను. ఇలాంటి ఎన్నో మంచి ప్రాపర్టీస్ మీకు రీజనబుల్ ప్రైస్లో కావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి ప్రాపర్టీస్ హైదరాబాద్లో కావాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి. చాలా మంచి ప్రాపర్టీస్, డైలీ 2 ప్రాపర్టీస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బై బాయ్.